హలో అక్వామ్యాన్, ఇదిగోండి మీ హల్క్. అయితే లాస్ట్ టైం మనం హల్క్ని పెంచినప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. ఈసారి అవి కంప్లీట్గా అవాయిడ్ చేద్దామని చెప్పి టర్టిల్స్ పెంచడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఈ బేబీ టర్టిల్స్ ప్రాపర్ కేర్ ఎలా తీసుకోవాలి అన్న తెలుసుకొనే ఇప్పుడు వీటిని పెంచుతున్నాను. అయితే వీటిని అసలు ఎట్లా పెట్టుకోవాలి అంటే, ఈ బేబీ టర్టిల్స్ అనేవి చాలా సెన్సిటివ్ అనమాట. వీటికి ఒక కంప్లీట్ కేర్ ఉంటుంది. ఇవి కొంచెం ఏజ్కి వచ్చేసాక ఇవి పెద్ద సైజు అయిపోయాక అప్పుడు మనం వీటిని కొంచెం రఫ్ అండ్ టఫ్గా పెంచొచ్చు. కానీ చిన్నప్పుడు ఎట్లా పెంచాలో చెప్తా వినండి. సో ఫస్ట్ అయితే ఈ ఓల్డ్ వాటర్ అంతా పారబోసేస్తున్నాను. ఇవి నా దగ్గర 1 వీక్ నుంచి ఉంటున్నాయి. చెప్తా చూడండి అసలు నేనేమేం చేస్తున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, మన ఎప్పటి నుంచో అలా పక్కకు పడున్న గప్పీ పాండ్, అందులో ఎన్నో బేబీస్ పుట్టి ఎక్కువ అయిపోయాయి చాలా. సో ఇప్పుడు ఓల్డ్ వాటర్ పడేసి బాస్టింగ్ కోసం అని చెప్పి స్టోన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ మిస్టేక్ మనం చేసింది లాస్ట్ టైం ఏంటంటే, వాటర్ చాలా ఎక్కువ పోసాం. అంత పోయకూడదు, జస్ట్ ఇట్లా 1 ఇంచ్ వరకే వాటర్ పోసుకోవాలి. జస్ట్ ఆ టర్టిల్ కాళ్ళు తడిచేంత వరకు వాటర్ పోసుకుంటే చాలు. ఎక్కువ అది మొత్తం ఇట్లా మునిగిపోయేంత వాటర్ అయితే పోసుకోకూడదు. అండ్ సెకండ్ది వచ్చేసి, సన్లైట్ ముందు అసలు ఏ లైట్ పనికిరాదనమాట. యూవీఏ యూవీబీ ల్యాంప్ కంటే బయట సన్లైట్ లో టర్టిల్స్ ఉంచడమే బెస్ట్. సో వీటిని మార్నింగ్ 9 to నైట్ 9 ఇట్లా బయట పెడతాను అనమాట. అండ్ ఇట్లా పెట్టేసి ఇట్లా కవర్ చేసేస్తాను. నా దరిద్ర దేవత ఫ్రెండ్షిప్ మీకు తెలిసిందే, ఏదన్నా కాకి కొంగ వచ్చి ఎత్తుకోపోకుండా ఇలా నెట్తో కవర్ చేసేసి వీటిని ఇట్లా బయట పెడతాను అనమాట. అండ్ నైట్ 9కి వీటిని లోపలికి తెచ్చి ఈ టబ్లో పెట్టేస్తాను అనమాట. వాటర్ ఏమి ఉంచాను ఇందులో, ఎందుకంటే నైట్ వాటర్ చాలా కోల్డ్ అయిపోతాయి. వీటికి అంత కోల్డ్ వాటర్ పడదు కాబట్టి. సో వీటిని ఇట్లా నైట్ మొత్తం ఈ ఖాళీ టబ్లోనే ఉంచేస్తాను. మళ్ళీ మార్నింగ్ ఆ ఓల్డ్ వాటర్ పారబోసేసి కొన్ని న్యూ వాటర్ పోసుకొని టర్టిల్స్ అయితే అందులో పెట్టేస్తాను. అండ్ ఫీడింగ్ గురించి మళ్ళీ వచ్చే వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో ఇట్లా పెంచుతున్నాను అనమాట. మొత్తం స్టైల్ మొత్తం మార్చేశాను. అండ్ మీలో చాలా మంది నేను యూట్యూబ్ కాకుండా ఏం చేస్తానని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నా, నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే సరదాగా చదువు పూర్తి చేసుకుని హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.